వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. నా పేరు గాడు తాతి నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భీమిలి నియోజకవర్గం. అయితే గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉందో కొన్ని అరాచకాలు చేయడం వల్ల ప్రజలు విరక్తి చెంది ఈ భీమిలి నియోజకవర్గంలో 92,000 అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రస్తుత శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారిని గెలిపించారు. అయితే ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారు కూడా పార్టీని వీడారు. ఆయన కూడా రేపు మాపో ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రీసెంట్లీ మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ వరాలరాజు గారు, అలాగే చాలామంది నాయకులు కూడా కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే గత ప్రభుత్వం అనేక అరాచకాలు, రైతులను కానీ ప్రజలను కానీ అనేక ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని నమ్మలేదు. కాబట్టి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని మా విశ్వాసం. నా పేరు రఘురామ్ రెడ్డి అండి, అడ్వకేట్ అండి. నేను భీమిలి నియోజకవర్గం అండి. ఈరోజు కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన నడుస్తున్నటువంటి కూటమి పార్టీలో బీజేపీ పార్టీ కలిపిన కూటమి పార్టీ అభివృద్ధి పదాన్ని చూసి ప్రజలు, నాయకులు, అలాగే స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీ ఈరోజు పార్టీ అభివృద్ధిని చూసి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను చూసి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం జరుగుతుంది. ఇదే కొనసాగించినట్లయితే మరికొద్ది రోజుల్లో భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం జరగడం ఖాయంగా కనిపిస్తుందండి. నా పేరు దంతులూరి అప్పలనరసింహరాజు. నేను భీమిలి పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షుల్ని. ఈరోజు మీరు చూస్తే జగన్ నిన్న ఏదో 2.0 చూస్తాను, అది చూస్తాను అని ప్రలోభాలు పలుకుతున్నారు. కానీ ఇక్కడ కింద పరిస్థితి చూస్తే ఎప్పుడు డోర్లు తెరిస్తే, టీడీపీ డోర్లు ఎప్పుడు తెరిస్తే ఎప్పుడు జాయిన్ అయిపోదాం అన్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. కాబట్టి అతను ఊహల్లో మానేసి జనాల్లో తిరిగి సమస్యల మీద మాకు ఏదైనా అవగాహన కల్పిస్తే దాన్ని సరిదిద్దుకోవడం కూడా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న సిమెంట్ రోడ్లు కానీ, అభివృద్ధి పనులకి, అలాగే సంక్షేమ పథకాలకి ఆల్రెడీ గ్యాస్ కానీ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు కూడా ప్రయాణం మహిళలకి కల్పిస్తున్నారు. కాబట్టి అలాగే జూన్లో తల్లికి వందనం కూడా పడబోతుంది. ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా నిన్న కూడా కొంతమంది భీమిలి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి మేము డోర్లు ఒకసారి తీయడం మొదలు పెడితే వరదలా వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వడానికి చాలామంది నాయకులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అతను పగటికల్లా కన్నా మానేసి జనాలకి ఏదైనా ఉపయోగపడే పనులు చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నా పేరు కోరాడ్రమ్న, తాళవలస ఎంపీటీసీ, భీమినిపట్నం మండలం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా రోడ్లు, కాలువలు అనేవి ముందుగా చేయడం జరుగుతుంది. అలాగే మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధిని చూసి వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే రానున్న కాలంలో చాలామంది ఆ పార్టీని వీడి కూటమి ప్రభుత్వంలో భాగమైన ఈ 3 పార్టీల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక గత ప్రభుత్వంలో ఓన్లీ పథకాలు వెరవేసి అభివృద్ధిని గాలి కొదిలేశారు. అలాగే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. అంటే జనాలకి ఏదో డబ్బులు వెరవేసి, అంటే రూపాయి ఇచ్చి 100 రూపాయలు తీసుకునే కార్యక్రమాల్లాగా ఆ గవర్నమెంట్ మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ అభివృద్ధిని చూసి ఆ పార్టీలో ఉన్నోళ్ళు మొత్తం ఆ పార్టీని ఖాళీ చేసి ఈ కూటమి ప్రభుత్వంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భీమిలి నియోజకవర్గంలో రానున్న కాలంలో పూర్తిగా వైసీపీ అనేది ఖాళీ అయిపోతుంది. ముందుగా భీమిలిపట్నం నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. నా పేరు కేఎస్ఎం సుధాకరు, అడ్వకేట్ని, వైఎంసిఎస్ సబ్ రీజనల్ వైస్ చైర్మన్ని. మరి భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే కోరుకునే మొదటి వ్యక్తిని నేను. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంత బలంగా ఈ మూడు పార్టీలు కలిపి పనిచేస్తున్నాయి. ఒక కుటుంబంలాగా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బలంగా పనిచేస్తుంది. మరి భీమిలి వరకు చూసుకుంటే గత 2014 నుంచి 19 వరకు గంటా శ్రీనివాసరావు గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎక్కడ ఎవరు ఏది అడిగినా, ఏ నాయకుడు అడిగినా ఫైనాన్షియల్ గా కూడా ఏమీ లేదనకుండా అందరికీ అన్ని రోడ్ల గురించి, బిల్డింగ్స్ కానీ, మరి భవనాల గురించి కానీ అన్ని విషయాల్లో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పట్టుదలగా చేశారు. కాబట్టే మరి ఈసారి కూటమి ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు గారిని 92,000 మెజార్టీ మీద గెలిపించారు. నిన్న నాకు తెలిసిన సమాచారం, నిన్న అనంతపురంలో కొంతమంది సభ్యులు, పెద్దలు, నాయకులు కలిసిన తర్వాత ఇంకా చాలా మంది ఒక్కసారి గంటా శ్రీనివాసరావు గారు మాతో మాట్లాడితే చాలు, మేము పార్టీలోకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ ప్రభుత్వం ఉన్న గతంలో పనిచేసిన వాళ్ళు చాలా మంది, విసిగి చెందిన వాళ్ళు చాలా మంది ఈరోజు గంటా శ్రీనివాసరావు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఉండగా 3 మండలాల్లోని గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయి న్యాయం జరక్క వాళ్ళు చేతిలో డబ్బులు తగలబెట్టుకొని పార్టీ ఇవాళ ఒక క్రికెట్ టీం పరంగా 11 సీట్లు మాత్రమే, క్యాప్టెన్ 10 మంది కలిపి 11 మంది మిగిలారు. అందులో రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి గారు చేసిన అక్రమాలు అన్ని కాదు. బీచ్ రోడ్లంతా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్తో కలిపి దోచుకున్నారు. 150 సంవత్సరాలు సిబిసిఎన్సి ప్రాపర్టీని ఎవరు ఏమి చేయలేపారు, ఎవరు రాలేపారు. రేపు 26కి 150 సంవత్సరాలు. గత ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఉన్న సిబిసిఎన్సి ఆస్తులు అన్ని కొలగొట్టారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, త్రూ గంటా శ్రీనివాసరావు గారి ద్వారా ఏవైతే గత 5 సంవత్సరాల్లోని సిబిసిఎన్సి ఆస్తులు భీమునిపట్నం, బొబ్బిలి, కాకినాడ, ఉయ్యూరు, విశాఖపట్నం, ఇల్కరెస్ట్ ఇలాగా చూసుకుంటే కొన్ని 100,000 కోట్ల తాలూకా భూములు కబ్జా చేశారు. మరి గవర్నమెంట్ ఆల్రెడీ అందరూ లోకేష్ గారి దృష్టిలో నమ్మకంతో ఆయన దృష్టిలో పెట్టాము. మేము ఎంక్వైరీ పంపిస్తే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఏదో నామకరణంగా చేస్తుంది. లోకేష్ గారు శ్రద్ధ తీసుకొని సిబిఐ ఎంక్వైరీ కానీ, సిఐడి ఎంక్వైరీ కానీ భూముల మీద వేసి ఆ సంబంధిత సంఘానికి కానీ లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ చర్చలకు ఏదైనా న్యాయం చేయమని ఈ రోజు నేను కోరుతున్నాను. మరి భీమునిపట్నంలో ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడానికి మేము ఎన్నో బాధలు పడుతున్నాం. మరి వీరన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గంటా శ్రీనివాసరావు గారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విషయంలో ఆయన కూడా పట్టుదలగా ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా వెళ్ళి ఈ భీమిలిలో ఉన్న ఆస్తులు ఎవరైతే కొలగొట్టారో అవి మళ్ళీ సాధించుకుంటామని నమ్మకం మాకుంది. ఇంకా రానున్న రోజుల్లో భీమునిపట్నం నియోజకవర్గం మొత్తం మీద గంటా శ్రీనివాసరావు గారు ఒక్క పిలుపు వినిపిస్తే పలానా రోజు నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను, ఎవరైనా పార్టీ మీద నమ్మకం ఉంచి పార్టీ కోసం, కూటమి కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా రండి అంటే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి కక్ష సాధింపు కార్యక్రమాలలో భాగంగా ఈవేళ ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తు కూడా ఆ పార్టీకి లేదనేది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించి ఎన్నికల తర్వాత కూడా చాలామంది ఆ పార్టీ ఖాళీ చేసి కూటమి ప్రభుత్వంలో చేరడం జరుగుతుంది.
అలాగే భీమునిపట్నం నియోజకవర్గంలో కూడా ఈ మధ్య కొంతమంది కండువ వేసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఖాళీ లేక వాళ్ళని ఇంకా తీసుకోలేదు. కానీ ఇక్కడ డోర్లు తెరిచినట్లయితే మొత్తం ఈ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు, దేశంలో పరిస్థితులు కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. దేశమంతటా ఈ 24 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశమంతటా ఈ కూటమి విజయం పరంపర కొనసాగుతూ ఉన్నది. హర్యానాలో గెలిచాం ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మహారాష్ట్రలో పార్లమెంట్లో ఓడిపోతే అసెంబ్లీకి బంపర్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. కాబట్టి దేశమంతటా ఏ పార్టీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీలకు ఈ దేశంలో వాళ్ళకి భవిష్యత్తు లేదని మనకి కనిపిస్తూ ఉన్నది. అందుకని ఈ రాష్ట్రంలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. వాళ్ళకి భవిష్యత్తు లేదు. గత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు భవిష్యత్తు లేదని తెలుసుకొని ఈ స్థానిక నాయకులు, నిన్ననే మనం చూసాం వరహాల రాజు వారి అబ్బాయి తెలుగుదేశం పార్టీ మన స్థానిక నాయకులు గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ వైసీపీ నాయకులందరూ జాయిన్ అవటం మనం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఈ రోజు కాదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఎక్కువ. కాబట్టి ఆయనకి భవిష్యత్తు లేదు, విదేశాలకు వెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి వాళ్ళ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంది అవినీతి పరులు. కాబట్టి ఆ కేబినెట్ మంత్రులు త్వరలో జైలుకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ స్థానిక ఎన్నికల్లో బంపర్ విజయాలతో ముందుకు వెళ్తున్నామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గుడ్డాల ఎల్లయ్య, సీనియర్ తెలుగుదేశం నాయకుని. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చాలా మేలు చేసే విధంగా ముందుకెళ్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి ధీటుగా ప్రజలు సమాధానం చెప్పి పూర్తిగా పార్టీని తుడిచిపెట్టినట్టు చేశారు. ఒక 5గురితో రాష్ట్రాన్ని అంతటినీ పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి బుద్ధి చెప్పి ప్రజలకి మంచి గుణపాఠం చెప్పారు. ఈ నియోజకవర్గానికి చూసినట్టయితే గతంలో ఎప్పుడూ లేనటువంటి మెజారిటీ 93,000 మెజారిటీ ఇచ్చారంటే అది వైసీపీ ప్రభుత్వం అంటే చేసినటువంటి అరాచకాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రజలందరూ తెలుసుకొని తగినటువంటి గుణపాఠం చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఈ పార్టీ అసలు కోలుకునే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు తెలుగుదేశం కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది. ఇక వైసీపీ పార్టీకి మనుగడ అనేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.